హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే కమ్మని రుచితో అలసంద కూరను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు అలసందను యాడ్ చేసి ముందుగానే నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ అంతా లంచ్లోకి చేస్తున్నా కాబట్టి ముందే నానబెట్టుకున్నాను. కావాలంటే మీరు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ డిన్నర్లోకి ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఈ అలసందల కర్రీ సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న అలసందల్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి 2 కప్పుల వాటర్ను పోసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలి. ఈ అలసందలను ఉడికించుకునే లోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేయాలి. అవి వేగేలోపు తర్వాత ఒక 2-3 టమాటాలను తీసుకొని అందులోకి బిర్యానీ ఆకు 1, 4 లవంగాలు, 1 ఇంచి చెక్క, మరాఠీ మొగ్గ 3, ఒక 10 దాకా వెల్లుల్లిని, అల్లం ముక్క 1 ఇంచుని యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు అనేది ఈ విధంగా మనము వేగనివ్వాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా అలసందల్ని కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, వాటిని చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. మనము తక్కువగా కుక్ చేసుకున్నప్పుడు డైజెషన్ కాదండి. మనం ఎంత మెత్తగా కుక్ చేసుకుంటే అంత మంచిది, అరుగుదలకు కూడా చాలా మంచిది. తర్వాత ఈ మసాలాలను ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని మళ్ళీ మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడానికి మూత పెట్టి కవర్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనె అనేది పైకి తేలుతూ బయటికి రావాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న అలసందల్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఈ మసాలాలు, టమాటా పేస్ట్ మొత్తం ఈ మసాలాలు అనేది వీటన్నిటికీ మంచిగా బాగా కలుపుకొని వీటిని సన్నని మంట మీదనే మనము కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న అలసందల్ని నేను ఒక 1/2 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత కర్రీలోకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ అలసందల పేస్ట్ అనేది ఈ కర్రీలోకి యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం కర్రీ మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని గరిటెతో ఎంత కలుపుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఈ విధంగా మనము కలుపుకొని మూత పెట్టి కవర్ చేయాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. కొత్తిమీర అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా సూపర్గా ఉంటుందండి. నేను కూడా ట్రై చేసి చూశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా